మ్యాథ్స్ ఎగ్జామ్స్ కి మీరు ఎలాగైతే స్టేట్ దగ్గర ప్రతి ఒక్కరు బాగా రాస్తారు, అలానే అందరూ సోషల్ ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు. మీకు 8 మార్క్స్ ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చేసాను అనుకో, ఆ టాపిక్స్ లోంచే క్వశ్చన్స్ వస్తే మన లైవ్ అటెండ్ అవుతారు. ఈ వీడియో చూస్తారు, మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, లేదు మీరు ఆన్సర్ చేయగలిగితే నేను చెప్పేలాగా ఆన్సర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకున్నారనుకో, ఎక్కడ ఒక్క మార్కు కూడా వదలకుండా. నా టార్గెట్ అదే. ఈ 5 రోజుల్ని చాలా సీరియస్ గా సిన్సియర్ గా చదువుకున్నాం. లైవ్ లోకి వచ్చేయండి, ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకున్నాం. నేను లైవ్ లో లేకుండా మీరు ఇంట్లో చదువుకునేటప్పుడు మాత్రం సిన్సియర్ గా చదువుకోండి, రెస్ట్ తీసుకోండి, చదువుకోండి. చివరి ఎగ్జామ్ మన మార్క్ పడాల్సిందే. హాయ్ గైస్, తెలంగాణ స్టూడెంట్స్, చివరి ఎగ్జామ్ మాస్టర్ ది బ్లాస్టర్ సిరీస్ మంచిగానే నడుస్తోందిగా. ఈవినింగ్ లైవ్ ఉంది, ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఒకసారి మళ్ళీ చూసేయండి. ప్లానర్ మాత్రం దుమ్ము లేసిపోవాలి. 5 రోజులు మనం ఒక క్రమబద్ధంగా డిసిప్లైన్డ్ వేలో చదువుకుంటే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చి మ్యాథ్స్ ఎగ్జామ్స్ కి మీరు ఎలాగైతే స్టేట్ దగ్గర వెళ్ళిందో ప్రతి ఒక్కరు బాగా రాస్తారు, అలానే అందరూ సోషల్ ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే, మన ప్లానర్ లో ముందుగా మనం 8 మార్క్స్ కదా ఫినిష్ చేసుకుంటున్నాం. కాబట్టి మీకు 8 మార్క్స్ ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చేసాను అనుకో, ఆ టాపిక్స్ లోంచే క్వశ్చన్స్ వస్తే మన లైవ్ అటెండ్ అవుతారు. ఈ వీడియో చూస్తారు, ఈ టాపిక్సా అని క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ టాపిక్ ని ఒకసారి కాన్సెప్ట్ గా మీరు రివిజన్ చేసుకుంటారు. ఈవినింగ్ లైవ్ లో దానికి సంబంధించిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుకుంటారు. ఇదే పద్ధతి. రేపు కూడా ఇలానే ఒక 4 మార్క్స్ వీడియోతో మీ ముందరకు వస్తాను. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లో ఉంటది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ పీడిఎఫ్ లో ఉండే టాపిక్స్ అన్నిటిని మంచిగా చదువుకునేసి ఈవినింగ్ మళ్ళీ 6కో 7కో లైవ్ ఉంటది కదా ఛానల్లో, దాన్ని అటెండ్ అయిపోయి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, లేదు మీరు ఆన్సర్ చేయగలిగితే నేను చెప్పేలాగా ఆన్సర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకున్నారనుకో, ఎక్కడ ఒక్క మార్కు కూడా వదలకూడదురా. నా టార్గెట్ అదే. 95లు మీ అందరికి వచ్చేస్తాయి. ఆ 5 మార్కులకే నేను సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా? మీరు ఊరికే అన్నా నీ వల్లే అంటే నేను అన్ని నమ్మను, మీ కష్టం వల్ల. కాకపోతే దానికి కొద్దిగా సపోర్ట్ ఇస్తే 100కు 100 వచ్చేస్తాయి, చిరస్థాయిగా గుర్తుండిపోతుంది అనేసి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనము 6 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నట్టయితే తెలంగాణ స్టూడెంట్స్, ఇప్పుడు జియోగ్రఫీలో ఈ జియోగ్రఫీ, క్లైమేట్, ఈ టాపిక్స్ అని హెడ్డింగ్స్ ఇగ్నోర్ చేయండి. ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ లో ముఖ్యంగా ఫిజికల్ డివిజన్స్, ఇంకోటి దాంట్లో కీ డిఫరెన్సెస్ అడుగుతారు అనమాట. ముఖ్యంగా దాంట్లో ఏంటి మెయిన్ మీరు తీసుకున్నట్టయితే, క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయాస్ మీద, రోల్ ఆఫ్ హిమాలయాస్ అండ్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్. అంటే హిమాలయాస్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అనే క్వశ్చన్ ఉంది కదా, ఆ ఒక్క ఆన్సర్ నేర్చుకుంటే ఇలా ఎన్ని క్వశ్చన్లు అడిగినా నువ్వు ఆన్సర్ రాయగలుగుతావు. ఓకేనా? దెన్ నెక్స్ట్, ఈస్టల్ కోస్టల్ ప్లేన్స్ కి వెస్టల్ కోస్టల్ ప్లేన్స్ కి, ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్, వెస్ట్ కోస్టల్ ప్లేన్స్, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగచ్చు. ఎలా అడుగుతారంటే, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్, లేదంటే క్లాసిఫై డివిజన్స్ ఇన్ ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా అని అడిగితే నువ్వు మళ్ళా రాస్తావు ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ అనేసి. అలాగా తీసుకో. నెక్స్ట్ అనుకోండి, డిఫరెన్స్ అడగచ్చు. ఈస్టర్న్ ఘాట్స్ కి వెస్టర్న్ ఘాట్స్ కి డిఫరెన్సెస్ అడుగుతాడు అనమాట. ఇది ఇండియా అండ్ రిలీఫ్ ఫీచర్స్ లో ముఖ్యమైన 6 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్లైమేట్ గురించి వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి. ఇది 3 మార్క్స్ కి, ఇది 3 మార్క్స్ కి. ఏబిగా కూడా అడగచ్చు. గ్లోబల్ వార్మింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, AGW గుర్తుందా, దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, హౌ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్, గివ్ సమ్ సజెషన్స్. ఓన్ గా రాయకండి, పాయింట్స్ ఆన్సర్ ముందుగానే నేర్చుకొని వెళ్ళి మంచిగా రాయండి స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? మాన్సూన్ మెకానిజమ్స్ అన్నిటిని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇదనమాట మనకు జియోగ్రఫీలో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. అదే ఎకానమీ రిలేటెడ్, మనకు ఫస్ట్ పార్ట్ లో ఎకానమీ ప్లస్ జియోగ్రఫీ కదా. ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయంటే, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లో మనకు పర్ క్యాపిటా మీద క్వశ్చన్స్ ఉంటాయి. పర్ క్యాపిటా ఎలా అంటే, వాట్ ఈస్ పర్ క్యాపిటా ఇన్కమ్, మీకు 2 మార్క్స్ లో 4 మార్క్స్ లో అడగచ్చు. నెక్స్ట్ ఓకే, మీకు ఓన్లీ 6 మార్క్స్ అని చెప్పాను కదా. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మీద టేబుల్ ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఉంది కదా, దాంట్లో టేబుల్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పర్ క్యాపిటా ఇన్కమ్, లిటరసీ రేట్ ఉన్నాయి కదా. సో ఆ టేబుల్ ఇచ్చేసి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. 6 మార్క్స్ కి 6 క్వశ్చన్స్ అడుగుతాడు, లేదా 3 క్వశ్చన్స్ అడుగుతాడు. మంచిగా ఆ టేబుల్ ని చూసుకోండి. ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఏంటంటే మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, 3 సెక్టార్స్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ నీట్గా నేర్చుకోండి. డెఫినిషన్, ఎగ్జాంపుల్, నెక్స్ట్ దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి. నెక్స్ట్
ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ని డిస్టింగ్విష్ చేయమంటారు. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్ సెక్టార్ ఒక 4 పాయింట్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ 4 పాయింట్స్. ఒక టేబుల్ నీట్ గా పర్ఫెక్ట్ గా వేస్తారనుకోండి, నీట్ ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి, 6 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, మీరు 5 పాయింట్స్ కూడా రాసామంటున్నారు, బరాబర్ రాయొచ్చు, మంచి మార్కులు వస్తాయి. అదనమాట. నెక్స్ట్ మీకు ఈ విలేజ్ ఎకానమీస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ 6 మార్క్స్ కి వెరీ ఇంపార్టెంట్. నేను ఏ క్వశ్చన్ కి స్టార్ మార్క్ పెట్టలా, దీనికి పెడుతుందంటే ఖచ్చితంగా పేపర్లో బిట్ పేపర్ నుంచి 6 మార్క్స్ లోపల ఎక్కడో ఒక చోట దాని రిలేటెడ్ క్వశ్చన్ కనపడకపోతే అప్పుడు అడగండి. నెక్స్ట్ ఫార్మ్ యాక్టివిటీస్ వర్సెస్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ టేబుల్ రూపంలో రాయొచ్చు, 6 మార్క్స్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఎంజీ నరేగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు గైస్. ఎక్స్ప్లెయిన్ హౌ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ ద రూరల్ ఎకానమీ, ఎంపవర్ ద రూరల్ ఎకానమీ ఇలా అడగచ్చు, లేదా డైరెక్ట్ గా ఎంజీ నరేగా గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. ఇండైరెక్ట్ గా అడిగినా కూడా రూరల్ ఎకానమీని ఎంపవర్ చేయడానికి, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఫాలో చేస్తున్నారా, ఇంప్లిమెంట్ చేస్తున్నారా? సో వీటి కూడా చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. నెక్స్ట్ రీసోర్స్ అండ్ పాపులేషన్. పాపులేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, మిమ్మల్ని ఫస్ట్ రివర్స్ వాటర్ రిసోర్సెస్ తీసుకున్నాం అనుకో, హిమాలయన్ రివర్స్ గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. హిమాలయన్ రివర్స్ క్లాసిఫై చేయండి. హిమాలయన్ రివర్స్, గంగా రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్, బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్, వాటి ట్రిబ్యూటరీస్, వాటి డైరెక్షన్స్, వాటి బర్త్ ప్లేస్, ఏ సీలో వెళ్ళి కలుస్తున్నాయి, నీట్ గా క్లాసిఫై చేయండి. నెక్స్ట్ పెనిన్సులర్ రివర్స్, వాటి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. పెనిన్సులర్ రివర్స్ లో గోదావరి గురించి ఎక్కువ అడుగుతారు, మహానది, నెక్స్ట్ తుంగభద్ర గురించి ఎక్కువ అడగచ్చు, చూసుకోండి. ఓకేనా, డన్. నెక్స్ట్ పాంప్లెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ స్టార్ మార్క్ పెట్టాను. సేవ్ వాటర్ మీద పాంప్లెట్, లేదంటే పాంప్లెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు లిస్ట్ ఇస్తాను, దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. పాంప్లెట్ దేని మీద అడుగుతారు, ఎలా చేయాలని కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాపులేషన్ తీసుకుంటే పాపులేషన్ డెన్సిటీ, ఫెర్టిలిటీ రేటు, లిటరసీ రేటు, వీటన్నిటిని 3 డెఫినేషన్లు రాయమంటాడు. నువ్వు ఈచ్ డెఫినేషన్ క్యారీస్ 2 మార్క్స్, 6 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ అనుకోని సెక్స్ రేషియో రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే, మీకు ఒక టేబుల్ ఉంది, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటా ఫెర్టిలిటీ రేట్ మీద, అది కానీ దీని ఆ గ్రాఫ్ ఇచ్చేసి దాని మీద క్వశ్చన్స్ అడిగేస్తారు, రిలేటెడ్ క్వశ్చన్స్, మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ ఇంపాక్ట్ ఎలా ఉంది ఇండియా జీడిపి మీద, కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. దాని మీద ఎటువంటి క్వశ్చన్, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కాదు కాన్సెప్ట్, క్వశ్చన్స్ ఈవినింగ్ సెషన్ లో ఉంటది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, క్వశ్చన్స్ కాదు కాన్సెప్ట్స్. డన్. నెక్స్ట్ గ్లోబలైజేషన్ మీద ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ రిలేటెడ్ ఎంఎన్సీస్ ఖచ్చితంగా కనబడుతుంది ప్రతి సంవత్సరం. ఎంఎన్సీస్, హౌ ఎంఎన్సీస్ ఆర్ ప్లేయింగ్ ద కీ రోల్ ఇన్ బూస్టింగ్ ద ఎకానమీ అని కావచ్చు, అలాంటివి. నెక్స్ట్ మైగ్రేషన్ మీద, సెటిల్మెంట్, మైగ్రేషన్, ఇమిగ్రేషన్, వీటి వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, వీటిని అడుగుతాడు. నెక్స్ట్ కొన్ని దాంట్లో మెగా సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు, చూసుకోండి. ఓకేనా, ఇంక ఇవన్నీ కూడా 2 మార్క్స్ కి 1 మార్క్స్ కి వచ్చేవి, దీన్ని తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ హిస్టరీ కిందకు వచ్చినామంటే అండ్ పాలిటిక్స్ కిందకు వచ్చినామంటే, వరల్డ్ ఎకానమీ, వరల్డ్ వార్స్ గురించి. వరల్డ్ వార్స్ లో ఏమడుగుతారు, కాసెస్ అడుగుతాడు. వరల్డ్ వార్ 1 కి, వరల్డ్ వార్ 2 కి బాగా నేర్చుకోండి, పేర్లు మర్చిపోకండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా మంది చేస్తున్నారు, అది చూసుకోండి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్, దాని యొక్క ఇంపాక్ట్, అది హిట్ ఆఫ్ లాపేగా, దాని గురించి కూడా చూసుకోండి కాన్సెప్ట్. నెక్స్ట్ రష్యన్ రెవల్యూషన్ అనేది ప్రపంచ దేశాలని ఎలా మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది అనేది ఒకసారి నేర్చుకోండి. ఓకేనా, చూసుకోండి. ఈవినింగ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో నేను చూపిస్తా, బట్ అంతకుముందు ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసేసుకోండి. నెక్స్ట్ బిట్స్ లో ఇవన్నీ అడగచ్చు, ఇవి తర్వాత చూసుకోండి. అందుకే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోమన్నా. ఈ పీడిఎఫ్ చూసుకుంటే 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్ అన్ని మీకు ఎక్కడెక్కడ నుంచి వస్తే, ఏ టాపిక్స్ నుంచి వస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ పోస్ట్ వార్ వరల్డ్ అండ్ ఇండియా గురించి తీసుకున్నట్టయితే, మనకు మెయిన్ గా వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్, లేదంటే ఈ చైనా గురించి క్వశ్చన్స్ అడగచ్చు, నైజీరియా గురించి క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ ఇండియన్ బౌండరీ లైన్స్ విత్ పాకిస్తాన్, చైనా, ఇవన్నీ 2 మార్క్స్, లేదా బిట్ పేపర్లో అడగచ్చు, లైట్ తీసుకోండి, తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ సోషల్ మూవ్మెంట్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే, మార్టిన్ లూథర్ కింగ్ అండ్ సివిల్ రైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. చాలా మంది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయలేకపోతున్నారు, ఫ్రేమింగ్ చేయలేకపోతున్నారు. ఈవినింగ్ సెషన్ లో 6 మార్క్స్ క్వశ్చన్స్ లో మంచిగా చూసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ ఇన్ ఇండియా, ఎలాగ ఎన్విరాన్మెంట్ ని ఇండియాలో ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఎన్విరాన్మెంట్ ని పీపుల్ ఎలా కాపాడుకున్నారు, ఎన్విరాన్మెంట్ ని ఎలా డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు అని కదా. దాన్ని ఇండైరెక్ట్ గా అడగచ్చు, డైరెక్ట్ గా అడిగితే సైలెంట్ వ్యాలీ గురించి అడగచ్చు, ఇండైరెక్ట్ గా అంటే అలా అడగచ్చు. అందుకే కాన్సెప్ట్ నేర్చుకున్నారు. ఈవినింగ్ క్వశ్చన్ ఫ్రేమింగ్స్ ఎలా ఉంటాయి నేను చూపిస్తాను.
భూపాల్ గ్రాస్ ట్రాజడీ గురించి నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గురించి అడుగుతాడు. 100% ఆ లెసన్ నుంచి వస్తే అదే రావాలి, 100% గ్యారంటీ. ఓకేనా? ఇవన్నీ 2 మార్క్స్కో 4 మార్క్స్కో వస్తాయి, లేదంటే లేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి సంబంధించింది మీకు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ ఏపీ వాళ్ళకి చెప్పేటప్పుడు ఉంది, మళ్ళీ అది కూడా ఒక వీడియో చేస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ మ్యాప్ పాయింటింగ్స్ అంటారా, ఇది కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే 1 PDF ఈక్వల్ టు ఎవ్రీథింగ్. మీకు స్ట్రాటజీ, డేటా ఇంప్లిమెంటేషన్ అంతా ఉంటుంది. ఇవన్నీ మీకు వద్దు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ 5 రోజుల్ని చాలా సీరియస్ గా, సిన్సియర్ గా చదువుకుందాం. లైవ్ లోకి వచ్చేయండి, ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుందాం. నేను లైవ్ లో లేకుండా మీరు ఇంట్లో చదువుకునేటప్పుడు మాత్రం సిన్సియర్ గా చదువుకోండి, రెస్ట్ తీసుకోండి, చదువుకోండి. చివరి ఎగ్జామ్ మన మార్క్ పడాల్సిందే. ఇంకా ఓకే, సెలవు తీసుకుంటున్నా, బాయ్.